శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. అయితే రెండో పార్ట్లో మనం శిష్యుడు అడుగుతున్నాడు ఏమిటి అంటే, తాపత్రయార్క సంతప్త కశ్చిదుద్విగ్నమానస సమాధి సాధనైర్యుక్త సద్గురుం పరిపృచ్ఛతి అనాయాసేన యేనాస్మాన్ ముచ్ఛేయం భవబంధనాత్ తన్మే సంక్షిప్త భగవన్ కేవలం కృపయావద. అంటే ఓ భగవాన్, 3 విధములైన తాపత్రయాల సూర్య తాపంలో భరింపశక్యం కాని బాధను అనుభవిస్తూ ఈ భవబంధాల నుండి ముక్తిని సాధించినదే జన్మ వృధా అనే నిశ్చయానికి వచ్చి జ్ఞానార్జనకవసరమైన సమధమాదులను సంతరించుకొని సద్గురువును చేరి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? భగవాన్, ఓ గురుదేవా, ఈ భవబంధనాల నుండి సులభంగా ముక్తుడునయ్యే మార్గాన్ని, ఉపాయాన్ని నా మీద దయతో ప్రేమతో ప్రసాదించి నన్ను అనుగ్రహించండి అని కోరుతున్నాడు. ప్రతి ప్రాణి కూడా అసంఖ్యాకమైన బాధలను అనుభవించక తప్పటం లేదు. వీటన్నిటికీ 3 కారణాలు ఉన్నాయి. ఏమిటంటే అధిదైవకం, అధిభౌతికం, ఆధ్యాత్మికం. అందుకే దీన్నే అంటారు తాపత్రయార్క సంతప్త, 3. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? ఉద్విగ్న మానస కదా. దుఃఖం వచ్చినప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? అంత భారంగా ఉంటుంది కదా. మనకు కారణం తెలియకుండా వచ్చే కష్టాలు భగవంతుడి నుండి వచ్చేయని అంటారు. అది దైవికం అంటారు దాన్ని. మనకు తెలిసినవే అయినప్పటికీ మనం ఏమీ చెయ్యలేని కష్టాలు అది భౌతికాలు, అంటే తుఫాన్లు, ప్రమాదాలు మొదలైనవి. నా మనశ్శరీరాల ద్వారా వచ్చే కష్టాలు, అంటే శరీరానికి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, మానసికంగా మనం ఎన్నో అనుభవిస్తున్నాము. వీటన్నిటిని ఏమంటారు? ఆధ్యాత్మికాలు. తాత్కాలికంగా ఈ కష్టాలను వదిలించుకునే ధ్యాసలో పడి మన కష్టాలేమిటో, ఎందుకు వస్తున్నాయో మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. దుర్భరమైన సూర్యతాపం వలె ఈ కష్టాలు బాధిస్తుంటే నిస్సహాయంగా నిలబడి బయటపడే దారి ఏదా అన్వేషణ ప్రారంభిస్తాడు. అవునా? దారి ఏదా అని. అవునా? సామాన్య మానవుడు అన్ని కష్టాలు అదృశ్యమయ్యే ఆనందమయ స్థితి ఉందని బోధించే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితుడవుతాడు. చాలామంది వెళతారు. ఏమిటి? ఈ ఆనందాన్ని, ఈ శాంతిని తెలుసుకోవాలి కోరుకునేవాళ్ళు చాలామందే పరమాత్మ వైపుకి వెళతారు. కానీ ఏ ఒకానొక్కడు మాత్రమే సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ మాయ అలాంటిది. ప్రతి వాళ్ళని కూడా, ఎంత 99 వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒక ఆశతోటి మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటారు. కానీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నం ఏది కూడా విఫలమవ్వదు. నెక్స్ట్ జన్మకి అది మళ్ళీ ముందుకి దారి చూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనుష్యానాం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. ఎంతమందో ప్రయత్నిస్తారు, కానీ నన్ను ఒకానొక్కడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు అంటారు. ఎందుకంటే ఆ పట్టుదల, ఆ కృషి ఉండాలి. కృష్ణయ్యని ఎదురుగుండా ఎప్పుడూ కూడా పెట్టుకోవాలన్నమాట. అందుకని ఆ పెట్టుకుంటే ఆ యొక్క సందేశం మనకి ఇస్తున్నట్టుగా ఉండాలన్నమాట. అంటే మనస్సులో ఎప్పుడు కూడా ఆ మూర్తిని ప్రతిష్ఠించుకోవాలి. శాస్త్రం చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి అనువైన మానసిక ప్రశాంతత, బుద్ధిపరమైన అర్హత సంపాదించడానికి విధింపబడిన సమధమాది నియమాలనన్నింటినీ శ్రద్ధతో పాటిస్తాడు. ఏమిటంటే ఇక్కడ ఆనందం కావాలని కోరుకునేవాడు మాత్రమే, అర్హమైన రీతిలో మలచబడిన మనోబుద్ధులు మాత్రమే గురూపదేశంలోని నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించగలుగుతాయి. శ్రవణం చేసిన విషయాలను శ్రద్ధగా స్వతంత్రంగా మననం చెయ్యగలుగుతాయి.
అంటే ఇక్కడ గురువు ఏది చెప్పారో దానినే పట్టుకోవడం కాదు, అది నీ మనస్సుకి అందిందా లేదా, ఏ విధంగా నువ్వు దాన్ని అందుకోగలుగుతావు, నీ బుద్ధితో నువ్వు తర్కం చేసుకోవాలన్నమాట. అప్పుడే అది సత్యము అవునా కాదా అనేది నీకు అర్థమవుతుంది. శాస్త్రము మహావాక్యాలు సూచించిన లక్ష్యాన్ని ప్రగాఢ ధ్యానంలో స్వస్వరూపంగా గుర్తించటం జరుగుతుంది అన్నారు. అంటే ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని మనం మననం చేసుకోలేకపోతే ఆ చదివినంత వరకు ఆనందంగానే ఉంటుంది, తెలుసుకుందామనే ఉత్సాహం ఉంటుంది. కానీ తర్వాత మళ్ళీ మనం మన వ్యాపకాల్లోని మనం వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. అందుకనే కర్మ చెడ్డది కాదు, ఈ సృష్టే త్రిగుణాలతోటి సృష్టించబడింది. త్రిగుణాలు లేనిదే ఏ కర్మ కూడా, ప్రతి కర్మకి త్రిగుణాలు ఉంటాయి. అది సత్వరజస్తమో గుణాలతో కూడినదే కర్మ. అందుకనే కర్మని వదిలిపెట్టండి అని చెప్తారు. కర్మ వదలాలి, వదిలేస్తే మనం జీవించగలమా అంటే అది కాదు. కర్మ చేస్తూ పరమాత్మని హృదయంలో నింపుకోవడం, అందుకే దాన్నే అనన్యా చింతయంతో మాం అన్నారు. పరమాత్మతో కూడి ఉన్నప్పుడు ఆ కర్మకి మలినము అంటదు. అది శుద్ధ కర్మ అయిపోతుంది, అంటే ఈశ్వరార్పణం అయిపోతుందన్నమాట అది. అందుకనే అలాంటి వాళ్ళు మాత్రము ఈ ప్రగాఢ ధ్యానంలో ఉండగలుగుతారు. మనస్సులోని సంచలనాలను బలహీనతలను తొలగించి శాంతింపజేసి మనస్సును బలీయం చెయ్యటానికి వేదాంతంలో 4 లక్షణాలు ముఖ్యంగా ఉండాలని సూచించబడ్డాయి. వీనిని సాధన చతుష్టయము అంటారు. ఇదే మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం అనమాట. నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యం, సమదమాది షట్ సంపత్తి అన్నారు. సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అని ఇవి ఒక 6. ఈ వీటిని ఏంటంటే సంపత్తి అంటారు. ఇది అసలైన సంపద. ఈ సంపద ఉంటే పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. చూడండి, చిన్న గుడికి వెళ్ళాలి అంటేనే కొంత పైకం లేనిదే. ఇప్పుడంతా అసలు భగవంతుడంతా వ్యాపారమే అయిపోయింది అనుకోండి, దానికి మనం ఏమీ చెయ్యలేము. కానీ ఈ సంపద ఉంటే పరమాత్మ నీకు హృదయంలోనే కనబడతాడు. ఇది ఆ సంపదతో ఈ సంపదకి పోలికే లేదు. అంటే దీనికి ఒక రూపాయి అవసరం లేదు, నీకు నువ్వుగా వీటిని అనుష్ఠించటం మాత్రమే. ఆ 4వది ఏమిటి? ముముక్షత్వము. అంటే భగవంతుడు నాకు కావాలి, భగవంతుడు నేను తెలుసుకోవాలి, అసలు శాంతి అనేది ఏమిటో నాకు కావాలి అనే ఒక ఉత్కృష్టమైన కోరిక, దాన్నే ముముక్షత్వము అంటారు. ఈ విధంగా శారీరకంగా మానసికంగా శిష్యుడు అన్ని అర్హతలు కలిగి ఉండటం ఒక్కటే చాలదు, సద్గురువు కూడా కొన్ని అర్హతలను తప్పక కలిగి ఉండాలి అంటారు. అంటే గురువుని ఎంచుకోవటంలో కూడా శిష్యుడికి కొంత అర్హత కావాలి. ఆ అర్హత ఉంటేనే గురువుని ఆ శిష్యుడు వెతుక్కోగలుగుతాడు. అందరూ గురువులా అంటే కాదు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ఔపాసన పట్టి అది అయిపోయారు, అవునా, ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇలాగ చాలామంది గురువులే, వాళ్ళు ఏ మఠాలు పెట్టలేదు, ఏ వేటిని స్థాపించలేదు, కానీ ఎప్పుడూ కూడా ఆనందంగానే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి గురువులు బోధనలని ఎదురుకుండా అలాంటి వాళ్ళు దొరికితే చాలా ఆనందమే. కానీ ఇప్పుడు మనకి ఆ యొక్క సౌకర్యము లేదు అనా. ఉన్నారు అంటే ఎక్కడో హిమాలయాల్లో వాళ్ళు ఉంటారు. మన బోటి వాళ్ళం అక్కడికి వెళ్ళి ఏమి సాధించగలము? ఏమీ సాధించలేము. అందుకని కొంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి, అందుకనే శంకరాచార్యులు మనకి అందరికీ కూడా ఆది గురువు. శంకరాచార్యులు చెప్పిన ఒక్క చిన్న మాటని మనం మన జీవితంలో అన్వయించుకుంటే అది ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు,
పరమాత్మని తెలుసుకునికి ఈ రూపాయి ఖర్చు అక్కర్లేదు, ఎందుకంటే నువ్వే అది. కానీ దాన్ని తెలుసుకోవటానికి ఈ మాయ పెద్ద ఒక కొండ అన్నమాట. ఇది అడ్డుగా ఉంది. ఈ కొండని దాటాలి అంటే మాయని దాటాలి కదా, అలాగా చెప్తారనమాట. అంటే ఆ యొక్క గురువు కూడా స్వయంగా ఆత్మానుభూతినిచ్చే పొంది బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అట్టివాడు మాత్రమే సద్గురువు అన్నారు. గురువు కాదు, సత్ అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే సద్గురువు. సాధకునిలో ఉండే సర్వ సందేహాలు తొలగడానికి ఆత్మవిద్య ఒక్కటే మార్గము. అందుకనే అన్నిటికంటే కూడా యోగ వాసిష్టం, యోగ వాసిష్టాన్ని మించినది ఇంకొకటి అసలు లేనే లేదు. ఎందుకంటే దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు అందరూ కూడా ఆ యోగ వాసిష్టాన్ని తెలుసుకుంటే ఇంకా ఏదీ అవసరం లేదన్నమాట. అంటే ఇవి ఈ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు చెప్పారంటే ఈ సృష్టిలోనే ఇంతవరకు ఇలాంటి ఆత్మతత్వాన్ని మేము వినలేదు అని వశిష్ఠుల వారు చెప్పిన దాన్ని రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పింది. అందుకనే యోగం అంటే పరమాత్మతోటి కూడిక. అందుకనే యోగం వాసిష్టం ఉన్నారంటే వశిష్ఠుల వారు చెప్పినది. సాధకునిలో ఉండే సర్వ సందేహాలు తొలగడానికి ఆత్మవిద్య, నేను దీని గురించే పాయింట్ చెప్పాను అనమాట. ఆత్మవిద్య ఒక్కటే మార్గం. శిష్యునిలో మనశ్శరీరాల పరంగా ఉండవలసిన అర్హత లేనప్పుడు శాస్త్రం సూచించిన జ్ఞానం పూర్తిగా అర్థం కాదు. అటువంటి స్థితిలో శిష్యునిలో అర్హత లేని కారణంగా చెలరేగే మానసిక కల్లోలాలే అతనికి బలీయమైన ప్రతిబంధకాలై నిలుస్తాయి అంటారు. అందరూ ఆత్మతత్వాన్ని వింటారు. నేను రామకృష్ణ కథలో కూడా ఇదే చెప్పాను. మీకు ఒక చిన్న కథ. అంటే మనకి ముందుకు వెళ్ళాలని ఉంటుంది, కానీ అది పూర్తిగా ఉండదు. ఎవరి మీదో ఒకళ్ళ మీద అది దాన్ని మోపుతాం అన్నమాట. వాళ్ళకి ఇష్టం లేదనో, లేదో వాళ్ళు బాగా చూసుకుంటున్నారనో, నాకు నేనే అన్వయించుకుంటున్నాను. ఇలాగా వాళ్ళకి నేనంటే చాలా ప్రేమను. ఇలాగే ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆ శిష్యుడికి ఏంటంటే ఆ పరమాత్మతోటి ఐక్యం అవ్వాలని ఉంటుంది, ఆత్మతత్వాన్ని గురుబోధని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ నా భార్యకి పాపం నేనంటే చాలా ఇష్టము, నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు అని చెప్తూ ఉంటాడు. అయితే గురువుకి తెలుసు, గురువు అందరి పరమాత్మ అంటే ఆ ఆత్మవిద్య తెలిసిన గురువు గారికి అందరి మనస్సులు తెలిసిపోతూ ఉంటాయి కదా. అందుకని ఆయన ఈ శిష్యుడికి కొన్ని హఠయోగాలు నేర్పిస్తాడు. అంటే కొన్ని యోగాలు అన్నమాట. పోనీ దాంట్లోనైనా వాడు తృప్తి పడతాడేమోనని చెప్పి. సరే, ఒకసారి ఏమైందంటే ఇతను యోగాభ్యాసంలో కొన్ని ఆసనాలు వేసుకుని ఉంటే ఆసనాల్లో ఇరుక్కుపోతాడనమాట. అయితే ఈ భార్య ఏంటి, చాలామంది వచ్చి చూస్తారు. చూసి అయ్యో ఈయన పోయాడు అని అక్కడ నిశ్చయించుకుంటారు. నిశ్చయించుకున్నాక ఇంకా అతన్ని బయటికి తీసుకురావాలి కదా, మరి పడుకోబెట్టి ఏదో చేస్తారు కదా. బయటికి తీసుకురావడానికి గుమ్మం కాస్త సరిపోలేదన్నమాట. ఆయన ఏంటంటే ఆ యోగాసనాల్లో అడ్డదిడ్డంగా ఇరుక్కుపోయాడు. అందుకని దర్వాజాలోంచి రావడానికి కష్టమవుతోంది. అప్పుడు ఒక ఆయన వచ్చి సరే దర్వాజాన్ని పగలగొట్టడానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు భార్య అంటుంది, చూడండి ఆయన ఎలాగో పోయాడు, ఈ దర్వాజా విరగొట్టారు అంటే మళ్ళీ నేను ఇంత డబ్బు పెట్టి మళ్ళీ నేను దాన్ని కట్టించుకోలేను, పిల్లల్ని చూసుకోవాలి కదా, ఎలాగా అని. ఎలాగో ఈయన పోయాడు కదా, ఈయన ఏదో కాళ్ళు చేతులు మీకు అనువైన రీతిలో వాటిని తొలగించి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తుంది. అంటే ఈయన ఉన్నాడు కదా, టక్కన లేచాడు ఈయనక. అంటే ఆ టైం ఆయనకి అయిపోయింది, ఆసనాలు ఆ టైం అయిపోయి టక్కన లేచి కూర్చున్నాడు. ఆయన లేచి కూర్చుని, ఓసిని ఇప్పటి వరకు నువ్వేదో నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పి గురువు గారి మాటను కాననుకని నేను వైరాగ్యంలోకి వెళ్ళలేదు, అందుకని వెంటనే వాడు వెళ్ళిపోయాడన్నమాట. ఇవి మన ప్రేమలు, అవునా? ఇది చిన్న కథ అన్నమాట. అందుకని ఇలాంటివే అవరోధాలు
ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే సాధించగలిగితే మనం సాధించవచ్చు, కానీ మనకి ఏవో ఈ ఆటంకాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అంటే అవి మనకి ఇష్టం, అందుకని మనం ముందుకి వెళ్ళలేకపోతాం అన్నమాట. బ్రహ్మార్పణం. ఈరోజుకి ఇది చాలు. కృష్ణార్పణం.